నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. పటాన్చెరు నియోజకవర్గం జేపీ కాలనీ డివిజన్ పరిధిలో వెంకటేశ్వర కాలనీలో ఉన్న కాలనీ పెద్దలతో కలిసి ఆంజనేయ స్వామి మందిరంలో హనుమాన్ విజయోత్సవం సందర్భంగా ఘనంగా పూజలు నిర్వహించి సుమారు 2000 మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కార్మిక నాయకుడు నర్రా భిక్షపతి పటేల్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, గురుస్వామి రమా సంజీవరెడ్డి ఇరువురు విచ్చేసి హనుమాన్ విజయోత్సవ పూజలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలందరికీ హనుమాన్ విజయోత్సవ శుభాకాంక్షలు. వెంకటేశ్వర కాలనీలో ఉన్న హనుమాన్ దేవాలయంలో సుమారు 2000 మంది భక్తులు కాలనీ పెద్దలు మల్లేష్, వీరేష్, రాజు, సత్తన్న, శంకరన్నతో కలిసి అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్ కి జై, జై హనుమాన్ కి జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు మన పటాన్చెరు మరియు జేపీ కాలనీ డివిజన్లో వెంకటేశ్వర కాలనీలో మనకు మన పెద్దలు సంప్రదాయంగా శ్రీరామనవమి తర్వాత విజయోత్సవాలుగా హనుమాన్ జయంతిగా మనం నిర్వహిస్తాము. అందులో భాగంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం మొత్తం కానీ అన్ని రాష్ట్రాల్లో కానీ పెద్ద ఎత్తున ఈరోజు నిర్వహిస్తారు. అదేవిధంగా మన 2 డివిజన్లు మన ప్రాంతంలో పటాన్చెరు కాన్స్టిట్యూన్సీలో మన జిల్లాలలో పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో మరి ఈ వెంకటేశ్వర కాలనీ సంబంధించినటువంటి పెద్దలు అందరూ ఇక్కడ ఉన్నటువంటి మల్లేష్ అన్న, వీరేష్, అంతన్న, రాజు పెద్దవాళ్ళు ఈ కాలనీ వాసులు అందరూ వచ్చి అన్న శంకర్ అన్న వాళ్ళంతా పెద్దవాళ్ళు అందరూ ఈ యొక్క కాలనీలో అన్నదాన కార్యక్రమం మరి హనుమాన్ జయంతి మంచి విధేయతను నిర్వహించాలని కోరడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మరి మేమందరం పెద్దలు ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ విచ్చేసి పూజ చేయడం, అదే కార్పొరేటర్ కుమార్ గారు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి సంజీవన్న గారి, మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్ గారిని, ప్రకాష్ అన్న గారి, ఇక్కడ కాలనీ పెద్దలందరూ మా భోజయ్య గారు, యాదగిరి గారు, ప్రతి ఒక్కరు అన్ని కాలనీలకు సంబంధించినటువంటి పెద్దలు, గ్రామ పెద్దలు, పుర ప్రముఖులు వచ్చి ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో ఆ దేవుని యొక్క ఆశీర్వాదం తీసుకొని అందరూ బాగుండాలి, అందులో మేము బాగుండాలనే కోరికతోటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ అన్నదాన కార్యక్రమంలో అందరూ పాల్గొని అందరూ దేవుని యొక్క ప్రసాదం స్వీకరించి వారి కుటుంబాలు వాళ్ళందరూ మన ప్రాంతం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.